హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్నటి వర్క్ ఏదో మిగిలిపోయిందంట, అందుకే ఉదయాన్నే బుక్స్ అయితే తీశారు. నైట్ రైస్ మిగిలిపోయిందండి. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళ గురించి అని రైస్ వండితే వాళ్ళైతే ప్రయాణం చేసి ఉన్నారుగా, సరిగ్గా తెలియలేదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చారనమాట. నిన్న ఇడ్లీ పిండి కూడా వేసాను. ఇడ్లీ పిండి కానీ వేసాను, కానీ ఇడ్లీ చేయట్లేదు. రైస్ తాలింపు పెట్టేస్తున్నాను. 2 గిన్నెల్లోకి తీసాను అనమాట పిండి. ఒక గిన్నెలో పిండి ఏమో సాయంత్రం పునుగులు వేస్తాను పిల్లలకి స్నాక్స్గా. ఇంకో గిన్నెలో పిండేమో రేపు ఇడ్లీ వేస్తానమాట. ఆ 2 గిన్నెలు పైన వదిన వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడు తాలింపు అయితే స్టార్ట్ చేసేసాను. చుట్టాలు వచ్చారన్నాను కదండి, వాళ్ళు ఉదయాన్నే 6కే వెళ్ళిపోయారు. పెద్ద బాబు ఏడుస్తున్నాడంట. తను వచ్చేసి బాలింత అనమాట. స్టమక్ పెయిన్ అనేసి ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళారు. వచ్చేటప్పుడు లేట్ అయిందని ఇక్కడ ఆగిపోయారనమాట. టిఫిన్ చేసి వెళ్తారేమో. తనకి ఇడ్లీ వేసేసి, బాలింత కదా, ఇడ్లీ వేసేసి మేమైతే అన్నం తాలింపు పెట్టేసుకొని తినేద్దాం, రేపటికి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. చుట్టాలంటే చుట్టాలు కదండి, మా వారి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆ అన్నయ్య ఒకప్పుడు మాకు చాలా హెల్ప్ చేశాడు. బంధువులు కూడా హెల్ప్ అయితే చేశాడు. అందుకే మాకు బాగా క్లోజ్. ఆయిల్ హీట్ అయింది, తాలింపు వేసేస్తున్నాను. తాలింపు వేగాక రైస్ కూడా వేసేస్తానండి. రైస్ కూడా వేసేసాను, కలుపుతున్నాను. ఎక్కువ తాలింపు అన్నం చేయను, ఎందుకంటే నైటు సరిపడనే వండుతాను. ఎక్కువ రైస్ అయితే నైట్ రైస్ చల్లటి అన్నం తినడానికి ఎక్కువ ఇష్టపడం, అందుకే సరిపడే వండుతాను. పిల్లలకి పెట్టేశానండి, వాళ్ళు తింటున్నారు. అయితే పాలు పెట్టాను తోడేయటానికి అనమాట. ఇంకోవైపు ఏమో టీ పెట్టాను మా వారికి. పాలు హీట్ ఎక్కి తీసేసానండి. అదే గిన్నెలోకి మిగిలిన పాలు కూడా వేసేసి హీట్ చేస్తాను. కర్రీ చారు పొటాటో ఫ్రై చేస్తున్నాను. చారు పెట్టాను, మరుగుతుంది. చారు మరిగేలోపు మా వాళ్ళని స్కూల్ దగ్గర దించేసి వస్తానంటే, లేదు బాబాయే రావాలి, బాబాయ్ దించుతాడు మమ్మల్ని అనేసి అన్నాడు. అందుకనే నేను ఇంకా పొటాటో కట్ చేస్తున్నాను. చారు మరిగాక తాలింపు పెట్టేసి అదే మూకిట్లో అయితే పొటాటో ఫ్రై చేసేస్తానండి. అయితే పిల్లల్ని స్కూల్లో అడిగారంట, దసరా మామూలు అడిగారంట. ఫస్ట్ ఏమో మా చిన్నోడు 20 ఇమ్మని 2 రోజుల క్రితం అడిగితే 20 రూపీస్ ఇవ్వనన్నా కానీ ఏడుతున్నాడని లాభం లేదని అయితే ఇచ్చాను. ఇస్తే స్కూల్లో పోగొట్టొచ్చాడు. ఆ స్కూల్లో పోగొట్టిన రోజే డైరీలో రాశారండి, 50 ఇవ్వాలి దసరా మామూలు ఆ అమ్మకని రాశారు. అయితే మా వాడు చూపించి 50 కావాలి నాకని పేచీ పెట్టాడు ఈరోజు. అయితే నేనేం చేశానంటే, మా పెద్దోడు కూడా 50 కావాలట, చిన్నోడికి 50 అట. 50 అడిగారు. అయితే నేను డబ్బులు పిల్లల చేతికి అస్సలు ఇవ్వను. ఎంత దేనికైనా సరే కొట్టుకాడికి కూడా పంపించనండి. అసలు డబ్బులు అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది అనేసి డబ్బులు అయితే అస్సలు ఇవ్వను. పేచి పెట్టి అయినా సరే ఇంకా అడుగుతూనే ఉన్నాడు. నేను అన్నాను కదా, డబ్బులు లేవు నాన్న, అస్సలు లేవు అనేసి అంటే వాడు అంటున్నాడు, డబ్బులు నాటుదామమ్మా, గొయ్యి తీసి గోతులో పెడదాం, డబ్బులు వస్తాయి అనేసి అంటున్నాడు. నాకైతే ఆ మాటకు నవ్వు వచ్చింది. ఇంక సర్లే పేచి పెడుతున్నాడు, ఆగట్లేదని వాడికి 20 వీడికి 20 ఇచ్చి పంపించాను. వెళ్ళమ్మటే మేడంకి ఇవ్వండి, పోగొట్టుకొని వస్తే ఈసారి దెబ్బలు పడతాయి, వెళ్ళమ్మటే మేడంకి ఇవ్వండి అని చెప్పి పంపించాను. మరి ఏం చేస్తారో. చారు మరిగిపోయిందండి, తాలింపు పెడుతున్నాను. పొటాటో కూడా ఈలోపు కట్ చేసేసాను. తాలింపు ఫ్రై అవుతుంది, ఇందులోనే పొటాటో ఫ్రై కూడా చేసేస్తాను. ఇంకో గిన్నె ఎందుకు తీయటమని పెద్ద నాన్ స్టిక్ పైన పెట్టానండి. ఫ్రై అయిపోయింది, ఇంకైతే చారులో వేసేస్తాను. ఇందులో ఇంకా చారులో వేసేసాను. ఇప్పుడైతే పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఇంకా పసుపు ఉప్పు వేసేసి మూత అయితే పెట్టేస్తాను. తాలింపు పెట్టాక కూడా రైస్ చాలా మిగిలిపోయిందండి, ఇద్దరికి సరిపడా మిగిలిపోయింది. ఇప్పుడు పడేసి గిన్నెలు అయితే సింక్లో వేసేస్తాను. ఈలోపు రాఖీ వచ్చింది, రాఖీకి ఏమన్నా పెడదాం అని బిస్కెట్ ప్యాట్ తీస్తున్నా. బిస్కెట్ ప్యాట్ ఏంటి మెత్తగా ఉంది, ఏమీ లేవండి చూడండి. ఓపెన్ ఏమన్నా చేసిందేమోనని చూస్తున్నా, ఎక్కడ ఓపెన్ చేసలేదు చూడండి. పైన కానీ సైడ్లో కానీ ఎక్కడ ఓపెన్ అయితే చేసలేదు. ఎప్పుడో తీసుకొచ్చి పెట్టారు, కాకపోతే మా వాళ్ళకి అప్పుడు జలుబులు ఉన్నాయని వాళ్ళకైతే పెట్టలేదన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్లో నుంచి చీమలు తినేసినట్టున్నాయి. ఇన్ని బిస్కెట్లు ఎన్ని రోజులు తిన్నాయో ఏమో. ఎప్పుడో తెచ్చారులేండి, ఇప్పుడు తెచ్చింది కాదు, ఎప్పుడో తెచ్చారు. కానీ ఎన్ని రోజులు తిందో ఏమో. కానీ అది ఎంత చిన్న హోలే ఉంది, ఆ చిన్న హోల్లో నుంచే తినేసినాయి. మొత్తం ప్యాకెట్లానే ఉన్నాయి కానీ మొత్తం తినేసినాయి. రాఖీ పాపం ఇక్కడే తిరుగుతుంది. కవర్ సౌండ్ వినిపించేసరికి ఏమన్నా తెస్తానేమోనని డోర్ దగ్గరే తిరుగుతుంది. ఇంక ఇంట్లోకి వెళ్ళి చూడాలి ఏమన్నా ఉన్నాయేమో అని.
పిల్లల స్నాక్స్ గవ్వలు ఉన్నాయండి. ఇంకా గవ్వలు పెడితే తింటుంది అది. ఇంకా తింటుందన్నమాట గవ్వలు వేసేస్తే. ఇంట్లో పని అయితే కంప్లీట్ అయింది. అంటే గిన్నెలు బట్టలు ఉన్నాయి. పొటాటో ఫ్రై కూడా చేసేసానండి. మొన్న ఒక అమ్మాయికి లంగా జాకెట్ కుట్టమని ఇచ్చారు. అదైతే కట్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసేసాక బట్టల పని గిన్నెల పని చూస్తాను. ఇదేనండి బ్లౌజ్ పీస్కి ఇది ఇచ్చారు. ఇది లైనింగు, ఇదేమో స్కర్ట్కి అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలాగో తీసుకున్నారో తెలియదు కానీ శారీలో అంటే సగం వరకే ఉంది, సగం పార్టే ఉంది. అలానే కట్ చేసి తీసుకున్నారనుకుంటా, లేకపోతే సగం పార్ట్ ఎవరికైనా కుట్టించారో ఏమో కానీ సగం వరకు ఉంది. ఇది స్కర్ట్కి, ఇంకోటి వచ్చేసి బ్లౌజ్ పీస్కి. బ్లౌజ్ ఏమో కుచ్చులు వస్తున్నాయి కదా కింద, అలా కుట్టమన్నారు. ఇది వచ్చి స్కర్ట్ కట్ చేస్తున్నానండి. బ్లౌజ్ పీస్ ఇచ్చారు, దాన్ని అయితే 2 పార్ట్లుగా కట్ చేశాను. మెయిన్ది వచ్చేసి ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టమన్నారు. 2 ఫీల్డ్లు అయితే పెట్టమన్నారు. పొడవు అంటే 4 years పాప అంట. ఆదికి ఏమి ఇవ్వలేదు. మామూలుగా నాకు తెలిసిన ఆది ప్రకారం కుట్టేస్తున్నాయి. ఈ ఆది ప్రకారం అయితే 4 to 6 years వరకు సరిపోద్దండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్కి అనమాట. స్కర్ట్కి బాడీ అనమాట. ఇది స్కర్ట్ క్లాత్, మెయిన్ క్లాత్ వచ్చి ఎంత ఉందో అంత మొత్తం పెట్టేస్తున్నానండి. ఎంత ఉందో అంత పెట్టేయమన్నారు. అయినా అది కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా ఏం రాదు కట్ చేయాలన్నా. అది మొత్తం ఉంచేసి కుట్టేస్తాను ఫిల్ట్లు పెట్టేసి. దీన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. 4 మడతలు ఉండాలండి. 4 మడతలు పెడితే ఫ్రంట్కి బ్యాక్కి 2 పార్ట్స్ వస్తాయి అన్నమాట. లెంత్ 10 నుంచి షోల్డర్ అయితే 4 పెట్టాను. షోల్డర్ 4 పెట్టి నెక్ వచ్చి 2 పెట్టానండి. మెయిన్కి వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి 1.5 పెడతాను. దీనికి వచ్చి 2 పెడతాను. ఎందుకంటే ఇది లోపలికి ఉండాలి కదా, బయటికి రాకూడదు కాబట్టి 4 పెట్టాను. సంఖ కూడా 4 పెట్టానండి. లూజ్ వచ్చేసి 7 పెడతానండి. 1 inch ఖర్చులకు పోయినా 6 వస్తుంది. అంటే రౌండ్ మొత్తం 24 వస్తుంది అనమాట. 12, 24 వస్తుంది రౌండ్. 6 మెయిన్, ఖర్చుకేమో 1, 7 పెట్టాను. సంఖ పార్ట్ గీసేసాను, అయిపోయిందండి. పొడవు వచ్చేసి 10 పెట్టాను అనమాట. ఎక్కువ పెడితే బాడీకి స్కర్ట్ కాబట్టి 10 సరిపోద్ది. బ్లౌజ్ పీస్ అయితే 14 పెడతానండి లెంత్. నెక్ వచ్చి 3 పెట్టాను. కిందికే ఉండాలి కదా బ్లౌజ్ కన్నా, నెక్ కిందికే ఉండాలి. ఇది బ్లౌజ్ పీస్లో నుంచి ఇది కనబడకూడదు కదా, బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి కనబడకూడదు కాబట్టి ఇది కొంచెం డీప్ నెక్ పెడతాను. 3 అయితే కట్ చేస్తున్నాను. 3.5 కట్ చేస్తానండి. 3 ఫస్ట్ పెట్టాను కానీ 3.5 కట్ చేస్తున్నాను. కటింగ్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఇలా వచ్చింది మొత్తానికైతే. ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి లూజ్ బ్యాక్ పార్ట్ కుడితే ఆ లూజ్ వస్తుంది మొత్తానికి మనకి. ఇప్పుడు బాడీ అయిపోయింది, స్కర్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పీస్, దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసాను. ఇప్పుడు లెంత్ వచ్చేసి 14 పెడతాను అన్నాను కదా. బ్లౌజ్కి ఫిల్ట్లు పెట్టాలి కదండి, ఫిల్ట్లకి వేరే క్లాత్ అటాచ్ చేస్తాం కాబట్టి 4 తీసేసి 10 పెడుతున్నాను. 10 అంటే ఖర్చులకు 1 ఇంచు, 11 పెడుతున్నాను. షోల్డర్ వచ్చి 4 పెట్టానండి. నెక్ డీప్ వచ్చి 3 పెట్టాను. నెక్ వచ్చేసి 1.5 పెట్టాను. ఎందుకంటే బాడీ దానికి 2 పెట్టాను కదా, ఇది 1.5 సరిపోద్ది. 1.5 పెడుతున్నాను. లూజ్ వచ్చేసి సేమ్ అండి, అంతే పెడుతున్నాను. 7 పెడుతున్నాను. ఈ 7 పెడితే సరిపోద్దండి. 4 to 6 years వరకు ఈ సైజ్ అనేది సరిపోద్ది. ఇప్పుడు రౌండ్ డ్రా చేసేసుకుంటాను. షోల్డర్ 4 పెడితే సరిపోద్దండి. 6 years వరకు షోల్డర్ 4 అనేది సరిపోద్ది. సంఖ కూడా 4 సరిపోతుంది. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. డ్రా చేశాను, సంఖ కూడా డ్రా చేసేసాను అనమాట. కట్ చేసేస్తున్నాను. కింద కుచ్చులు పెట్టాలి కాబట్టి 10 పెట్టాను లెంత్. అసలైతే 14 పెడితే బ్లౌజ్ మొత్తానికి సరిపోద్ది అనమాట. నెక్ కట్ చేసేసాను. ఫ్రంట్ నెక్ వచ్చి లీఫ్ టైప్లో పెడతాను అనమాట. చిన్న హోల్లా పెడతాను, ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కాకుండా. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పై పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింది పార్ట్కి కావాలన్నమాట. ఫిల్స్కి అయితే 5 inches పెడతాను. ఎందుకంటే ఖర్చులకు పోవాలి కదా. 1 inch ఖర్చుకి మొత్తం 5 పెడతాను. వెడల్పు వచ్చేసి 15 పెడుతున్నానండి. 15 ఉంటే
కుచ్చులకు సరిపోద్ది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ అంతకన్నా ఎక్కువ కట్ చేసినా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో క్లాత్ అనేది సరిపోదు కాబట్టి 15 పెడుతున్నాను. అంటే మొత్తం రౌండ్కి వచ్చేసి 60 అనమాట. ఇవి 2 పీసెస్ కదా, వన్ సైడు 15 అంటే ఈ 4 మడతలు ఉన్నాయి. 4 మడతల మీద 60 అవుతుంది మొత్తం రౌండ్ మొత్తం కలిపి. ఇప్పుడైతే హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ వస్తున్నాయి కదా, బుట్ట కింద పట్టి అనమాట, దానికి కట్ చేస్తున్నాను. లూజ్ వచ్చి 4 సరిపోతుంది. 4 ఖర్చుకు 1 ఇంచు, కుచ్చులకు 1 2, మొత్తం 7 పెట్టాను. లెంత్ వచ్చేసి 5 పెడుతున్నాను అనమాట. బుట్ట పెట్టాలి కాబట్టి 5 పెడుతున్నాను. అసలు అయితే 4 సరిపోతుంది. బుట్టతో కలిపి 5 పెడుతున్నాను, బుట్ట కుచ్చు కావాలి కాబట్టి. అయిపోయిందండి. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది వచ్చేసి మిగిలిన క్లాత్ బాటం కుచ్చు కింద బుట్ట కిందకి కావాలి కదా, దానికి ఇప్పుడు లో కటింగ్ అయితే తీసేసాను. ఫ్రంట్ పార్ట్కి అనమాట అది లో కటింగ్ అయిపోయిందండి. ఇది వచ్చేసి బాటంకి కావాలి కాబట్టి దానికి ఉపయోగిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు. ఇది కుచ్చులు కాబట్టి కింద సరిపోదండి, కానీ మనం సరిపెట్టాలి. దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసాను. వేసేసి ఫస్ట్ పై పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండింటికి వచ్చేస్తుంది అనమాట. 4 ఫోల్డింగ్స్ కాబట్టి 2 సైడ్స్కి వచ్చేస్తుంది. క్లాత్ వేస్ట్ కానివ్వకూడదండి. లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అసలే సరిపోదు, సరిపెట్టాలి కాబట్టి. ఇదిగోండి, ఇప్పుడైతే పై పార్ట్కి బాటమ్ పార్ట్కి క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు చూడాలి అది ఎలా సరిపెట్టాలనేది. బాటమ్ పార్ట్కి వచ్చేసి అంచు వైపు కట్ చేస్తే సరిపోయేది, కానీ అలా కట్ చేస్తే బాగోదన్నమాట. కింద ఫిల్స్కి అంచు పెట్టినా బాగుంటుంది, కానీ పై పార్ట్కి అంచు అనేది బాగోదు. అందుకని అలా అయితే కట్ చేయలేదు. ఇలా అయితే కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హ్యాండ్స్కి అయితే ఇంకా అంచు పార్టే వస్తుంది అనుకుంటా అండి. ఇదిగోండి, ఎంతవరకు ట్రై చేసినా సరే కుదరట్లేదు. ఇంత పీస్ పోతుంది. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి అదే మిగులుతుంది. అది హ్యాండ్స్ పెట్టాలి ఇంకా బుట్టకి. కింద బాటంకి వేరే క్లాత్ అతికేయాలి. ఇదిగోండి, పీస్కి అయితే కట్ చేసేసాను. ఇంకా హ్యాండ్స్ కట్ చేయాలన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇంక ఈ పీస్లే మిగిలి, ఇది బుట్టకు పెట్టిన కింద బాటంకి వేరే క్లాత్ అనేది అటాచ్ చేయాలి. ఇదిగోండి, బుట్టకు కూడా కొంచెం లెంత్ సరిపోవట్లేదు, కాకపోతే ఏదో ఒకటి చేసి సరిపెట్టాలి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంట్లో పని లవ్ చేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఓకే, బాయ్ బాయ్.